ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే 5 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగారు. కానీ ఆయనకు నామినేషన్ వేయడమే చేత కాలేదు. కనీసం నామినేషన్ కూడా సరిగ్గా వేయలేని ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఎలా గెలిచారో అర్థం కావటం లేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 సెట్ల నామినేషన్ కూడా వేయలేకపోయారు. ఒక్క సెట్ వేసి చేతులు దులుపుకున్నారు. తీరా ఆయన నామినేషన్ రిజెక్ట్ అయింది. ఈ ఘటన బీహార్లో చోటు చేసుకుంది. బీహార్ ఎన్నికల్లో ఓటింగ్ కు ముందే మహాగఠబంధన కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. తూర్పు చంపారణ్లోని సుగౌలి నియోజకవర్గం వికాసిల్ ఇన్సాన్ పార్టీ వీఐపీ అభ్యర్థి శశిభూషణ్ సింగ్ నామినేషన్ రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. అయితే బీహార్లోని ఈస్ట్ చంపారణ్ జిల్లా సుగౌలి నియోజకవర్గానికి వికాసిల్ ఇన్సాన్ పార్టీకి చెందిన శశిభూషణ్ సింగ్ అదే స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి వీఐపీ పార్టీ నుంచి ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. శశిభూషణ్ నామినేషన్ అసంపూర్తిగా ఉన్నట్లుగా రిటర్నింగ్ అధికారులు గుర్తించారు. సాంకేతిక పరమైన లోపాల కారణంగా ఆ నామినేషన్ తిరస్కరిస్తూ ఉన్నట్లుగా ప్రకటించారు. వికాసిల్ ఇన్సాన్ వంటి అన్రిజిస్టర్డ్ పార్టీలకు చెందిన అభ్యర్థులు 10 మంది ప్రపోజర్లతో నామినేషన్ చేయాలి. కానీ రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడీతో పొత్తు ఉందనే ధీమాతో ఒకే ప్రపోజర్తో శశిభూషణ్ నామినేషన్ వేశారు. అయితే పరిశీలించిన అధికారులు అవసరమైన సంఖ్యలో ప్రతిపాదకులు లేరనే కారణంతో ఆ నామినేషన్ చెల్లదని చెప్పి ప్రకటించారు. దీంతో ఇప్పుడు సుగౌలి నియోజకవర్గంలో ద్విముఖ పోరు నెలకొంది. లోక్ జనశక్తి పార్టీకి చెందిన రాజేష్ కుమార్ అలియాస్ బబ్లు గుప్తా, జన్సురాజ్ పార్టీకి చెందిన అభ్యర్థి అజయ్ షూ మధ్య ప్రధానంగా పోటీ నెలకొందని చెప్పుకోవాలి. కాగా సుగౌలి నియోజకవర్గం నుంచి శశిభూషణ్ సింగ్ మరో 10 మంది నామినేషన్లు కూడా అధికారులు సాంకేతిక కారణాలతో తిరస్కరించారు. వీరిలో ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన గయాసుద్దీన్ జమానీ, ఆప్ని జనతా పార్టీకి చెందిన సద్రే ఆలం నామినేషన్లు కూడా రిజెక్ట్ అయ్యాయి. సాధారణంగా నామినేషన్లలో తప్పులు దొర్లుతాయని ఒకటికి బదులు మరొకటి సెట్ల నామినేషన్లు వేస్తూ ఉంటారు అభ్యర్థులు. ఒకటి చెల్లకపోయినా మిగిలిన వాటితో బరిలో నిలవచ్చని చెప్పి భావిస్తుంటారు. కానీ ఒకే తప్పును అన్ని నామినేషన్లలో చేస్తే అన్ని రిజెక్ట్ అవుతాయని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే బీహార్లో కూటమి విభేదాలు కనిపిస్తుంటే ఇప్పుడు గెలిచే సీటును కూడా కోల్పోయామని చెప్పి ఆర్జేడీ నేతలు తలలు పట్టుకుంటూ ఉన్నారు.